బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. అర్ధరాత్రి మహిళతో యువకుడి అసభ్య ప్రవర్తన, వీడియో వైరల్. కొనుగోలుదారులకు చుక్కలు, ఒకే రోజు భారీగా పెరిగిన పసిడి వెండి ధరలు. పౌల్ట్రీ రంగాభివృద్ధికి కృషి చేస్తాం, మంత్రి వాకిటి శ్రీహరి. మహిళల రక్షణకు ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకొచ్చాయి. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. మద్యం సేవించి డ్రగ్స్ తీసుకొని ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మరికొందరు కామాంధులైతే అందరూ చూస్తుండగానే రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనలో మహారాష్ట్రలోని ముంబై నగరంలో జరిగింది. అర్ధరాత్రి ఓ మహిళను ఓ వ్యక్తి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. స్థానికులు వచ్చి ఆ మహిళను కాపాడారు. అంతేకాక దాడికి యత్నించిన సదరు వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పసిడి ధరలు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే ఆకాశాన్నంటిన ధరలతో సామాన్యులు బంగారం అంటేనే బెంబేలెత్తిపోతున్నారు. గత 3 రోజులు కాస్త ఊరటనిచ్చిన ధరలు తాజాగా ఒకే రోజు అమాంతం పెరిగాయి. 3 రోజుల నష్టాల తర్వాత దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల తులం బంగారం 3,500 రూపాయలు పెరిగి తులం 1,28,900కి పెరిగిందని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ ధృవీకరించింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారము ధర 3,500 రూపాయలు పెరిగి తులానికి 1,28,300కి చేరుకుంది. ఇక వెండి సైతం బంగారం బాటలో దూసుకుపోతోంది. ఒకే రోజుకి 5,800 పెరిగి కిలో ధర 1,60,800కి పెరిగింది. ఇక పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో స్థానిక ఆభరణాల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరిగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. పౌల్ట్రీ రంగాన్ని ఉపాధి కల్పించే వనరుగా చూస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో జరుగుతున్న 17వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో 2025 కార్యక్రమానికి మంగళవారం మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పౌల్ట్రీ పరిశ్రమ రాష్ట్ర జీడీపీకి సుమారు 22,938 కోట్లు సమకూరుస్తోందని తెలియజేశారు. మన దేశంలో గుడ్ల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో, బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉందని చెప్పారు. పౌల్ట్రీ వ్యాధులను నివారించడానికి, నియంత్రించడానికి పశుసంవర్ధక శాఖ పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో పౌల్ట్రీ రంగాభివృద్ధికి తమ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు. కాగా 3 రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పోలో సుమారు 50 దేశాల నుండి 500కు పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారని పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బాయ్స్ వెల్లడించారు. కర్నూలులో సాయిక్ సిద్ధార్థ్ సినిమా హీరో హీరోయిన్లు సందడి చేశారు. డిసెంబర్ 12న సాయిక్ సిద్ధార్థ్ సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్లలో భాగంగా హీరో నందు, హీరోయిన్ యామిని భాస్కర్ కర్నూలు కొండారెడ్డి బుర్జు వద్దకు వచ్చారు. ఇక సాయిక్ సిద్ధార్థ్ సినిమా కుటుంబ సభ్యులతో కలిసి చూడాల్సిన సినిమా అని హీరో నందు తెలిపారు. కొండారెడ్డి బుర్జు వద్ద సినిమా షూటింగ్ చేసినా, ఈవెంట్ చేసినా బ్లాక్ బస్టర్ అవుతుందని సాయిక్ సిద్ధార్థ్ సినిమాను ఆదరించాలని కోరారు. హీరో హీరోయిన్లతో ఫోటోలు దిగేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. చాలా సంతోషంగా ఉంది కర్నూలుకి రావడం. నేను ఫస్ట్ టైం వస్తున్నాను యాక్చువల్లీ. అప్పుడెప్పుడో ఒక్కడు సినిమాలో కొండారెడ్డి బుర్జు చూశాను, మళ్ళీ డైరెక్ట్గా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ మీడియా మీ అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సాయిక్ సిద్ధార్థ సినిమా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. మీరందరూ కావాల్సిన మంచి లవ్, ఎమోషన్స్, మ్యూజిక్ అన్నీ బాగుంటాయి. నందుని కొత్తగా ఒక నందుని చూస్తారు. అండ్ నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, చిన్నపిల్లలు అందరికీ బాగుంటుంది. యాక్చువల్లీ ఈ జెన్జీ క్రౌడ్కి చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో మీరు అందరూ తప్పకుండా చూడండి. డిసెంబర్ 12న రిలీజ్ అవుతుంది. రావటమే చారిత్రాత్మకత ఉన్నటువంటి కొండారెడ్డి బుర్జు దగ్గర మా ప్రమోషనల్ జర్నీ స్టార్ట్ చేశాము. సాయిక్ సిద్ధార్థ్ సినిమా డిసెంబర్ 12th రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. కర్నూలులో కొండారెడ్డి బుర్జు దగ్గర అసలు ఇది అంత ఫేమస్ అంటే అందరు ప్రేక్షకులకి తెలియడానికి ఒక్కడు సినిమా ఒక చాలా పెద్ద కారణం. అప్పటి నుంచి చూడాలనేటువంటి కోరిక ఉండింది, ఇప్పుడు చూడగలిగాం. అండ్ కొండారెడ్డి బుర్జు కేవలం దీనికి హిస్టరీ ఉండటమే కాదు, చాలా పెద్ద సెంటిమెంట్ కూడా ఉంది తెలుగు ఇండస్ట్రీలో అందరికీ. బికాస్ మీరు మహేష్ బాబు గారు 2 సినిమాలు చూస్తే కనుక ఆయన బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాల్లో కొండారెడ్డి బుర్జు ముందు సీన్లు జరిగినట్టు ఉన్నాయి. మెయిన్ సీన్స్ చేయకపోయినా ఇక్కడ షూటింగ్ కొండారెడ్డి బుర్జు ముందు ఈ ప్రెస్ మీట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే సెంటిమెంట్ ఉందో కొండారెడ్డి బుర్జు దగ్గర వచ్చి ఇక్కడ నుంచి మనం ప్రమోషనల్ జర్నీ స్టార్ట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఖచ్చితంగా కర్నూలు ప్రజలందరి సాక్షిగా మీ అందరి థ్యాంక్ యూ, మీ అందరి బ్లెస్సింగ్స్తో అన్నా నేను ఇక్కడికి హీరోలా రాలేదు, మీలో ఒక అన్నలాగో మీకో తమ్ముడులాగో మీ ఇంట్లో పిల్లోడిలాగా వచ్చాను అనుకోండి. కర్నూలు ప్రజలందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. అండ్ సాయిక్ సిద్ధార్థ్ సినిమా డిసెంబర్ 12th కర్నూలులో ఉన్న థియేటర్కి మీరు అందరూ వచ్చి
నన్ను బ్లెస్ చేయాలి మా టీం అందరినీ అని చెప్పి కోరుకుంటున్నా అన్న. ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫుల్ ఫన్, పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సినిమాలో ఉండవు అన్న బీపులు, అసలు సినిమాలో సీన్స్ ఉండవు, అది టీజర్ వరకు వెళ్ళేది లేదు. సినిమాలో బూతులు ఉండవు. మీరు అందరూ కలిసి ఖచ్చితంగా సినిమాకి ఏదన్నా హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు అన్న పక్కా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 115 కోర్టుల్లో దాదాపు 50,000 మంది న్యాయవాదులు సేవలందిస్తున్నారని, వారి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక భద్రతా చట్టం తీసుకురావాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ డిమాండ్ చేశారు. మలక్పేట, కళ్యాణ్ నగర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పూర్తి పూర్తిస్థాయి ఆరోగ్య భద్రత అందడం లేదని, కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్య సేవలు అమలు చేస్తేనే మేలు జరుగుతుందని తెలిపారు. హెల్త్ కార్డులు ఉన్న పూర్తిస్థాయి చికిత్స అందకపోవడంతో కొన్ని సందర్భాల్లో ఆస్తులు అమ్ముకొని వైద్యం చేయించుకునే పరిస్థితి వస్తోందని భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎంపానల్ హాస్పిటల్స్ అట్టర్లీ ఫెయిల్ అయినాయి. న్యాయవాదులకు సరైనటువంటి ఒక వైద్యం దొరకడం లేదు. ఇచ్చేటటువంటి వైద్యం కూడా కేవలం 2 లక్షల లోపు మాత్రమే వైద్యం చేయటం అని జరుగుతాం. న్యాయవాదులు అకస్మాత్తుగా హాస్పిటల్ పోయి ఏదన్నా హార్ట్ అటాక్ వచ్చి యాక్సిడెంట్స్ అయ్యి ప్రమాదం జరిగి ఇమ్మీడియట్గా హాస్పిటల్ పోతే హెల్త్ కార్డు తెమ్మంటారు, ఆధార్ కార్డు తెమ్మంటారు, తర్వాత ఇంకా బార్ కౌన్సిల్ కార్డు తెమ్మంటారు. ఇవన్నీ తెచ్చిన దాకా వైద్యం చేయనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అవన్నీ తెచ్చే వరకు న్యాయవాదుల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి వైద్యం చేస్తారు. మరి అవన్నీ ఇచ్చినాక అడ్వకేట్లకు హాస్పిటల్ వాళ్ళు రీఎంబర్స్ చేయమంటే రీఎంబర్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ 45-50 వేల మంది అడ్వకేట్లు వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి భార్యలు, పిల్లలు, లేదు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు సరి అయినటువంటి ఒక వైద్యం లేకపోవడం మూలంగా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా చాలామంది పేదలు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో వైసీపీ ఇన్ఛార్జి రంగయ్య శవరాజకీయాలు చేస్తున్నారు. మా అమ్మాయి చావును తన రాజకీయ ప్రయోజనాలకు వాడుతున్నాడు. మీకు కావాల్సింది అదే అయితే మేమే మీ వైసీపీ కార్యాలయం ముందుకు వచ్చి ఆత్మహత్య చేసుకుంటాం, మా సేవలతో కూడా రాజకీయం చేసుకోండి అంటూ శ్రావణి తల్లిదండ్రులు నాగరాజు, రామాంజనమ్మ వాపోయారు. రంగయ్య మీడియాతో డబ్బులు తీసుకొని లొంగిపోయారు అంటూ శ్రావణి కుటుంబ సభ్యుల మీద చేసిన వ్యాఖ్యలతో నేడు శ్రావణి తల్లిదండ్రులు, బంధువులు, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వైపీ రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రావణి తండ్రి నాగరాజు మాట్లాడుతూ, నాడు మా కుమార్తె చనిపోయిన రోజు వైసీపీ నాయకులు చాలామంది మమ్మల్ని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మేము వారి మాటలు వినలేదు. ఏకంగా మహిళా నాయకులు, కొంతమంది మహిళా సంఘాల వారిని పంపి టీడీపీ వారి మీద కేసులు పెట్టేందుకు మృతదేహాన్ని రోడ్డుపైన ఉంచి ధర్నా చేద్దామంటూ చెప్పినా మేము పట్టించుకోలేదు. నేడు తిరిగి రంగయ్య వల్ల మా కుటుంబాన్ని చులకనగా చూస్తున్నారని, ఏకంగా డబ్బులు తీసుకొని రాజీ అయ్యామని బ్రోకర్లుగా చూస్తున్నారని, ఇక మా కుటుంబాన్ని మీడియా ముందుకు తీసుకువచ్చి ఇక మమ్మల్ని ఇబ్బంది పెడితే మేమే వైసీపీ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటామని, అప్పుడు మా శవాలతో కూడా రాజకీయం చేసుకోవాలని రంగయ్యపై విరుచుకుపడ్డారు. మా అమ్మాయి ఆత్మహత్య వల్ల అనాథగా మారిన చిన్నారికి భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో చిన్నారి పేరు మీద 2 లక్షల రూపాయలను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారని, చిన్నారి చదువు బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పారని తెలిపారు. మా అమ్మాయిలాగా మరో అమ్మాయికి ఇలా జరగకుండా భర్త, అత్తామామలకు శిక్ష పడాలని మీడియా ముందు వాపోయారు. ఇక వైపీ రమేష్ మాట్లాడుతూ, రంగయ్య కళ్యాణదుర్గంలో ఎన్నడూ లేని కొత్త వరవడికి శ్రీకారం చుట్టారని, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు జగన్ మాదిరే ఎక్కడ శవం కనపడితే అక్కడ రాజకీయం చేయడం మొదలుపెట్టారని, కుటుంబ విలువల్ని తుంగలో తొక్కి కేవలం సేవ, కుల రాజకీయాలు చేస్తున్నారని, ఇలాంటివి మానుకోవాలని తగిన గుణపాఠం వాల్మీకులే చెబుతారని అన్నారు. అనుమానం వచ్చింది నిన్న రంగయ్య మాట్లాడే చూసి, భవిష్యత్తులో ఎక్కడైనా యాక్సిడెంటల్గా ఏదైనా మనిషి జరిగి హాస్పిటల్లోకి నడిపి చావు బ్రతుకుల్లో ఉంటే కన్నా అక్కడికి కానీ పోయి సురేంద్రబాబు గారే చేయించారని చెప్పేసి చెప్పు అనే పరిస్థితికి వస్తుందేమో భవిష్యత్తులో కళ్యాణదుర్గంలోన రాజకీయాల్లో అని నాకైతే కన్నా అనుమానం వచ్చింది నిన్న ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే. భవిష్యత్తులో ఇది జరిగిన ఆశ్చర్యం ఏం లేదేమో, ఎందుకంటే ఆయన కేవలం శవరాజకీయాలు చేయడానికే వచ్చారు. రంగయ్య గారు అంటే మాకు కానీ ఒకప్పుడు ఆయన ఎంపీగా ఉంటే ఇక్కడ కళ్యాణదుర్గం రాలేకపోతా అంటే ఏమో అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందే దూరపు కొండలు నునుపోని, దగ్గరకు వచ్చినాక తెలిసింది విశ్వరూపం ఏంటి, అసలు నిజ స్వరూపం అని. ఆ రోజు ఉషశ్రీ చరణ్ మంత్రి అయిన తర్వాత కళ్యాణదుర్గంకి వచ్చినప్పుడు వాళ్ళు ఒక అమ్మాయి హాస్పిటల్కి తీసుకురావాలి, బాగలేక హాస్పిటల్కి తీసుకొస్తామంటే అమ్మాయి టైం లేట్ కావడం వల్ల చనిపోయింది. అది బాగా ఇష్యూ అయింది. మళ్ళీ ఆ రోజు తలారి రంగయ్య గారికి కంటికి కనబడలేదా, వచ్చి పరామర్శించాడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని? ఆ రోజు మాట్లాడా మీటింగ్లో?
దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి. ఏంటిది? మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. మీకొక న్యాయం మాకొక న్యాయం కాదు. ఇంకా నిన్న మీరు మాట్లాడిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. దానిపైన కానీ వాస్తవాలు మీ ముందుకు వస్తాయి. ప్రతి ఒక్కటి మేము అనవసరంగా మాట్లాడాం. వాస్తవాలు ఉంటాయి. ఏమంటే వడ్డే కాలనీలో చంద్రకళ అనే అమ్మాయి ఇష్యూ మీరు మాట్లాడారు. అది జరిగిండేది వేరే. 2 కుటుంబాల మధ్య గొడవ. అది జరిగి సంవత్సరం పైన అయింది. అయినా కూడా కుటుంబాలకి మహిళలకు సంబంధించిన అంశాలు కాబట్టి మేము ఎక్కడ దాన్ని బయటకు ప్రస్తావించలేదు. నువ్వు మాట్లాడినా మేము గౌరవిస్తున్నాం. విలువలతో రాజకీయం చేస్తున్నాం. నిజంగా రాజకీయమే చేయాలనుకుంటే వాస్తవంగా అక్కడ ఏం జరిగింది అనేసి ఒక్కసారిగా ఆ కుటుంబాలని, ఆ వార్డులో ఉన్న ప్రజల్ని మీడియా ముందుకు తెస్తే తలదించుకుంటావు రంగయ్య గారు. మీరు జరిగింది కానీ మానవతా దృక్పథంతో ఆ వార్డులో వడ్డే కాలనీలో చంద్రకళకు సంబంధించిన కుల పెద్దలు, వాళ్ళ బంధువులు అందరూ కూర్చొని అమ్మాయి సరే మంచి వచ్చేటి జరిగిపోయింది, ఆవేశంలో చేసుకోేది ఏదో తాగిందని చెప్పేసి వాళ్ళందరూ కలిసి ఆ రోజు 3.5 లక్షల రూపాయలు అమ్మాయికి ఇచ్చారు ఈ హాస్పిటల్కి ట్రీట్మెంట్కి. ఇది వాస్తవం కాదా? కనుక్కోండి. వాస్తవం కాదా? ఒకవేళ కుటుంబ సభ్యులు అని చెప్పేసి వీడియోలు ఫోటోలు అవి కాదు తీసుకునేది. అమ్మాయికి డబ్బులు చేరలేదా? కుటుంబ సభ్యులను అడగండి. చేరలేదంటే ధర్మస్థలంకి వస్తావా, కాణిపాకంకి వస్తారా? లేదంటే అదే టీ సర్కిల్లోనే మొత్తం ఆ కుటుంబ సభ్యులు వీళ్ళు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వీళ్ళు మొత్తం పాల బిందులు పెట్టుకుని వాళ్ళు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 3.5 లక్షల రూపాయలు అమ్మాయి హాస్పిటల్కి ట్రీట్మెంట్కి వాళ్ళు సహాయం చేశారు. వాళ్ళ కుల పెద్దలు ఎవరైతే ఉన్నారో వడ్డే కాలనీకి సంబంధించి వాళ్ళందరూ సమస్యలో జరిగింది. అయినా మేము ఎక్కడ బయటకు దాని గురించి మాట్లాడలేదు. ఈరోజు ఇష్యూ కానీ ఎందుకు బయటకు వచ్చింది? నువ్వు ఎవరు ఎన్ఆర్ఐలు తీసుకొని వచ్చి 2,20,000 రూపాయలు ఇచ్చినా ఉన్నావు. నువ్వు ఎప్పుడు వచ్చావు? ఇప్పుడు వచ్చావు నువ్వు. సంఘటన జరిగినాక 10-15 రోజుల లోపలే ఆడవాళ్ళు గొడవలు ఆ ఇష్యూ జరిగితే వాళ్ళు కానీ బేల్దార్ పని చేసుకుంటుండే వాళ్ళు అంతా కూలి పని చేసుకునే వాళ్ళే. ఎవరు వాడు ఉన్న డబ్బున్న వాళ్ళు కాదు. అయినా కూడా అప్పో సొప్పో చేసి ప్రాణం నిలబెట్టాలని చెప్పేసి వాళ్ళు 3.5 లక్షల రూపాయలు ఇచ్చారు. నువ్వు వచ్చి 2,20,000 రూపాయలు ఇచ్చి రాజకీయం చేస్తావా? ఇంత నీచమైన బుద్ధి అనేది, ఇంత నీచంగా దిగజారుతాం అనేసి మేమైతే అనుకోలేదు. వాల్మీకి సామాజిక వర్గంలో ఇంత నీచమైన వ్యక్తి ఉన్నాడా అనేసి మేమైతే ఊహించలేదు. వీలైతే సాయం చేయి. కుటుంబాల మధ్య కలహాలు ఉంటాయి. ఉన్నప్పుడు ఏదైనా ఉంటే సర్దు చెప్పు. అంతేగాని నీ స్వలాభం కోసం కుటుంబాలని బజారు కీడ్చి వాళ్ళని ఇంకా మానసికంగా వేధించవద్దనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా సురేంద్రబాబు గారు కులాలకు మతాలకు అందరికీ నేను అంటా ఉండేది, ఆ కుల మతాలకు అతీతంగా ఆయన అందరినీ చేరదీస్తున్నాడే. ఏ ఒక్క సామాజిక వర్గానికి కాదే, అన్ని సామాజిక వర్గాలు ఓట్లేస్తేనే తను ఎమ్మెల్యేగా అయినాడు అనేసి ఎన్నో సందర్భాల్లో చెప్తున్నాడు. నేను నిన్న ఆయన గమనించిండేది ఏమంటే వాల్మీకులందరూ కలిసి గొంచగాడు ఓట్లేసినాడు, మా సామాజిక వర్గమే దాడులు జరుగుతున్నాయన్నారు. నాకు చిన్న అనుమానం వస్తుంది. వాల్మీకులందరూ కలిసి టీడీపీకి ఓట్లేసినారనే నీ కక్ష సాధింపు దానికైనా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? నీ అసూయ అక్కసు వెలుగక్కుతున్నావు నువ్వు వాల్మీకుల పైన. నీ మాటల్లోనే అర్థమవుతా ఉంది అది. అంటే నీకు ఓట్లు వేయలేదనే? నీకు ఓట్లు వేయకనే ఈరోజు ఈ పరిస్థితి ఉంది. పొరపాటున నీకు ఓట్లు వేసింటే మా పరిస్థితి ఊహించుకుంటేనే ఆచమ్య గోచరంగా ఉంది మాకు పరిస్థితి. కాబట్టి కళ్యాణదుర్గంలో గతంలో లేని వాతావరణాన్ని మీరు కల్పిస్తున్నారు. గతంలో రాబందులు అంటే ఎలా ఉండేటివో మనం చూసాం. కానీ ఈరోజు రాబందుల రాజకీయ రంగయ్య చేస్తున్న శివ రాజకీయాలు కానీ మనం చూస్తున్నాము ఈరోజు. కాబట్టి కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, వాస్తవాలు తెలుసుకోండి. కళ్యాణదుర్గంలో గతంలో ఏ విధంగా ఉండింది 5 సంవత్సరాల కింద, గత ఎలక్షన్స్కి ముందు 2024 ఎలక్షన్స్ ముందు, ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇవన్నీ ఓర్చుకోలేని వాళ్ళు ఏ విధంగా శివ రాజకీయాలు చేస్తున్నారు, కుల రాజకీయాలు చేస్తున్నారు అన్నదానికి ఈ ఒక్క సంఘటన చాలదా నిదర్శనం అనేసి ఈ విధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీడియా మిత్రులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, కళ్యాణదుర్గం సురేంద్రబాబు గారు బాగా డెవలప్ చేస్తున్నారు. అటువంటి వ్యక్తిని పూర్తి స్థాయిలో కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆయన ఎంత బాగా ఉంటే కళ్యాణదుర్గం నియోజకవర్గం కానీ అంత అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా బీటీపీకి అన్నిటికన్నా ముఖ్యంగా బీటీపీకి నీళ్లు వస్తాయి, 114 చెరువులకు నీళ్లు వస్తాయి. కాబట్టి ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఏదో విధంగా అడ్డగించాలని చూస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోండి. ఇక నుంచి ప్రతి విషయం పైన కూలంకుషంగా ఏదైనా సరే జరిగినప్పుడు రంగయ్య మాట్లాడే ప్రతి మాటకి ఆధారాలతో సహా
ఎవిడెన్స్తో పాటు నేనే మీ ముందుకు వచ్చి ప్రతి ఒక్క దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నానని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఇక అనంతారం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 30 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మెచ్చా నాగేశ్వరరావు వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. మెచ్చా మాట్లాడుతూ మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాటలకే పరిమితమైందని, ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని గాలికి వదిలేశారని అన్నారు. కాంగ్రెస్ వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని, ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తేటతెల్లమైందని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో మెజారిటీ పంచాయతీల్లో బీఆర్ఎస్ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని, అలాగే నియోజకవర్గంలో అన్ని వార్డులు అన్ని పంచాయతీలు బీఆర్ఎస్ సొంతం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈరోజు అనంతారం గ్రామ పంచాయతీలో మెచ్చా నాగేశ్వర గారి ఆధ్వర్యంలో 30 కుటుంబాలు బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈసారి జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపైతే కంపల్సరీ బీఆర్ఎస్ఏ, కంపల్సరీ గెలిచి చూపిస్తాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇక జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలోని రైతాంగ సమస్యలపై దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ బహిరంగ లేఖలో కోరింది. ఆదివారం ఏలూరు అన్ని భవనంలో బహిరంగ లేఖను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కట్టా భాస్కర్రావు, కె శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ ఆపాలని, ఆ కర్మాగారం స్థానంలో కొత్త మరో ఆయిల్ ఫెడ్ కర్మాగారం నిర్మించాలని కోరారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు సాగడం లేదని, ఇక చింతలపూడి ఎత్తిపోతల ద్వారా సాగునీరు వస్తుందని మెట్టా ప్రాంత రైతులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసేందుకు తగిన నిధులు కేటాయించాలని కోరారు. ఇక చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి మెట్టా ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలని అన్నారు. ఈ పథకంలో భూములు కోల్పోతున్న రైతాంగానికి ప్రైవేటు మార్కెట్ విలువ ప్రకారం ఇక పరిహారం చెల్లించి ఆదుకోవాలని అన్నారు. ఖమ్మం నుండి దేవరపల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్డు ప్రొవిజన్ కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలన్నారు. సర్వీస్ రోడ్లు లేకపోవడం వలన రైతాంగం అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గ్రీన్ ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. తుఫాన్ నేపథ్యంలో తేమ శాతం నిబంధనలు సడలించి కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని ఇక మిల్లులకు తరలించాలని కోరారు. కొల్లేరును 5 నుండి 3వ కాంటూరుకు కుదించాలని అన్నారు. ఎకో సెన్సిటివ్ జోన్ అలాగే చిత్తడి నేలల పరిరక్షణ పేరుతో కొల్లేరును 10వ కాంటూరుకు పెంచారాదని చెప్పారు. ఇక కొల్లేరు ప్రజలు రైతులు జీవించే హక్కును కాపాడాలని కోరారు. మొక్కజొన్న విత్తన కంపెనీల మోసాలు అరికట్టాలని, కంపెనీల నుండి రైతులకు అగ్రిమెంట్స్ ఇప్పించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. గోదావరి డెల్టా పరిధిలో రబీ పంట కాలానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించాలని అన్నారు. కృష్ణా గోదావరి డెల్టాల ఆధునీకరణకు చర్యలు చేపట్టాలని అన్నారు. అందుకు తగిన నిధులు కేటాయించాలని కోరారు. ఇక మొంతా తుఫాన్ కారణంగా జిల్లాలో రైతాంగం నష్టపోయారని, వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని అన్నారు. కొబ్బరి, అరట, నిమ్మ తదితర ఉద్యాన పంటలకు ధరలు పడిపోయాయి, రైతాంగం నష్టపోతున్నారని, కనీస ధరలు కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. అన్ని పంటలకు ఉచిత పంటల బీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని పత్తి కొనుగోలుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఇక తాడిపూడి ఎత్తిపోతల పథకం కాలువ పనులు పూర్తి చేసి ఏలూరు జిల్లా పరిధిలోని ద్వారకా తిరుమల మండలం దెందులూరు నియోజకవర్గంలోని మెట్టా ప్రాంతానికి సాగునీరు అందించాలని అన్నారు. చాలా ఇబ్బందులతో కష్టాలతో రైతులు పండిస్తూ ఉన్నారు. రైతులు పండించిన కూరగాయలకి మార్కెట్లో సరైన ధర రావట్లేదు. అలాగే వినియోగదారులకు కూడా ఈరోజు విపరీతమైన రేట్లు అమ్ముతూ ఉన్నారు. ఆ రకంగా రైతులకి ఇటు చూస్తే నష్టపోతూ ఉన్నారు, వినియోగదారులు అయితే కొనలేకపోతున్నారు. ఆ రకంగా ఇప్పుడు కూరగాయల రైతులకి నష్టం లేకుండా వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. అట్లాగే పాలకు సంబంధించి కూడా ఈరోజు కష్టపడి దూడల్ని పెంచి పాలు తీసి కేంద్రాల్లో పోస్తూ ఉంటే సరైన రేటు రావట్లేదు. వాళ్ళకి దానా కానీ వైద్యం కానీ ఇలాగే ఇతర ఏదైతే గడ్డి ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకి ఏ రకమైన భరోసా ప్రభుత్వం నుంచి రాయితీలు కానీ అవి కానీ ఇవ్వట్లేదు. ఆ రకంగా పాలు ఉత్పత్తిదారులకి అందరికీ కూడా దూడలు పెంచేదానికి దానా అలాగే పశుగ్రాసం
విత్తనాలు ఇవన్నీ కూడా సబ్సిడీ మీద ఇచ్చి పాల రైతులను ఆదుకోవాలి. గిట్టుబాటు ధర కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ రకంగా పాల రైతుల్ని, కూరగాయ రైతుల్ని, ఈ మొక్కజొన్న రైతుల్ని పరిశీలించి వాళ్ళ యొక్క కష్ట నష్టాలని మరి తెలుసుకుని ఆ రకంగా వాళ్ళని పాలు ఉత్పత్తి చేసేదానికి, కూరగాయలు ఉత్పత్తి చేసేదానికి, కంపెనీల నుంచి మొక్కజొన్న రైతులు నష్టపోకుండా ఉండేదానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ రకమైన ఆలోచన ముఖ్యమంత్రి గారు చేయాలనేది తెలియజేస్తా ఉన్నాం. నీళ్లు వస్తూ ఉన్నాయి. ఇవాళ రైతులు గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. మరి వర్షం వస్తే ధాన్యం తడిసిపోతే రైతులు ఇబ్బంది పడతారు. కాబట్టి కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని తేమ శాతం నిబంధనలు సడలించి యుద్ధ ప్రాతిపదిక మీద మిల్లులు తరలించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఇవాళ అరటి కానీ, నిమ్మ కానీ ఇట్లాంటి ఉద్యాన పంటలకు ధరలు పడిపోయి రైతాంగం నష్టపోతూ ఉన్నారు. కాబట్టి కనీస ధరలు కల్పించి ఇవాళ ఉద్యాన పంటలు రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అట్లాగే అన్నదాత సుఖీభవ పథకం రైతాంగానికి ఇచ్చారు. మరి ఇంతవరకు కౌలు రైతులకి అన్నదాత సుఖీభవ పథకం లేదు. అన్నదాతగా ఉన్న కౌలు రైతులు మాత్రం ఇవాళ దుఃఖీభవ అన్న పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి ఇవాళ సుఖీభవ పథకాన్ని ఇవాళ కౌలు రైతులు కూడా వర్తింపజేసి 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే కౌలు రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రేపు రబీ పంట కాలానికి కృష్ణా, గోదావరి డెల్టాలకు సంబంధించిన సాగునీటి సమస్యని తేల్చాల్సిన అవసరం ఉంది. గోదావరి డెల్టా పరిధిలో ఉన్న ఆయకట్టుకి పూర్తి ఆయకట్టుకి సాగునీరు ఇచ్చే విధంగా నిర్ణయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లా కృష్ణా, గోదావరి డెల్టాల ఆధునీకరణ పనులకు కూడా ఆ నిధులు కేటాయించి పూర్తి చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రకంగా జిల్లాలో అనేక అంటే ప్రధాన అలాగే కోకో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి కోకోకు సంబంధించి మేము ఈ వచ్చే సీజన్ నుంచి ఒక ఫార్ములా రూపొందిస్తాం, ధర నిర్ణయిస్తామని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా మేము ఫార్ములా రూపొందించి ధర ప్రకటించి కోకో రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని చెప్పేసి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇది సరైనది కాదు. కాబట్టి పెదవేగి ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విరమించుకుని ఆ ఫ్యాక్టరీ స్థానంలో కొత్త ఆయిల్ ఫెడ్ కర్మాగార నిర్మాణానికి నిధులు కేటాయించి ఆ రకంగా పనులు చేపట్టాలని చెప్పేసి కొత్త ఆయిల్ ఫెడ్ కర్మాగార నిర్మాణానికి అన్ని రకాల చర్యలు చేపట్టాలి. రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా నిర్ణయించిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని, పరిపాలనలో సీఎం నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టికి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం స్థానికుల దీర్ఘకాల డిమాండ్ నెరవేర్చడంతో పాటు మంచి పరిపాలనకు దోహదం చేస్తుందనే విశ్వాసం వ్యక్తమవుతోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధితో నూతన జిల్లాలో మరింత ప్రజావంతంగా మార్పు చెందనుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంగా పెడతామని చెప్పడం, ఆ మాట నిలుపుకున్నందుకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఏదైనా మాట ఇస్తే అది నిలుపుకునే తత్వం, గుణం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మేము ఆయన ఇచ్చిన మాట నిలుపుకున్నారు. మేము కూడా రేపు రాబోయే కాలంలో ఏ పార్టీ అయితే ఈరోజు ఈ అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటిగా నిలిపిందో ఆ పార్టీకే పట్టం కట్టే విధంగా, ఆ పార్టీకే జనాల యొక్క మద్దతు ఉండే విధంగా కూడా ఉంటుందని మా ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నా. మా ప్రజలు కూడా అదే భావంతో ఉన్నారని మరొక్కసారి నేను మీ అందరికీ ముందరికి వచ్చి చెప్తున్నా. ముఖ్యంగా ఈరోజు మన ముందరున్న లక్ష్యం ఒకటి, రేపు రాబోయే కాలంలో అన్ని విధాల రాయచోటిని అభివృద్ధి చేసుకునే విధంగా ఈ ప్రభుత్వము అలాగే నేను అహర్నిశలు కృషి చేస్తాం. ముఖ్యంగా రాయచోటి పట్టణానికి సంబంధించి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో దాంట్లో ఎక్కడ రాజీ పడే పరిస్థితి ఉండదు. రేపు రాయచోటిని అన్ని విధాలా ముందుకు తీసుకొని పోతాం. దానిలో భాగంగానే రాయచోటికి సంబంధించి రేపు స్పోర్ట్స్కి సంబంధించి స్టేడియంస్ అయితేనే, అలాగే 2వ ఆర్టీసీ బస్ స్టాండ్ అన్నాం, అదొకటి. ఇప్పుడు జిల్లా కేంద్రంగా ఉంది కాబట్టి అక్కడ ఒక జిల్లా జైలు నిర్మాణానికి కూడా రేపు చర్యలు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడిపి గ్రామంలో అర్ధరాత్రి సచివాలయ ఉద్యోగి ముతులూరి బ్రహ్మయ్య ఇంటి ముందు మోటార్ బైకును చాకచక్యంగా తాళాలు తీసి చోరీ చేశారు. ఇంటి ముందు పక్కనే ఉన్న బైకును శతవిధాలా ప్రయత్నించి బైక్ తాళం ఓపెన్ కాకపోవడంతో పక్కనే ఉన్న బ్రహ్మయ్య బైకును తాళం తీసి దొంగ తీసుకెళ్లాడు. బైక్ చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక దొంగలు దర్జాగా బైక్లను చోరీ చేస్తుండడంతో స్థానికులు భయపడుతున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అర్ధరాత్రి మహిళతో యువకుడి అసభ్య ప్రవర్తన, వీడియో వైరల్. కొనుగోలుదారులకు చుక్కలు, ఒకే రోజు భారీగా పెరిగిన పసిడి వెండి ధరలు. పౌల్ట్రీ రంగాభివృద్ధికి కృషి చేస్తాం, మంత్రి వాకిటి శ్రీహరి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.